అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం అండ్ ఆల్సో ప్రోమో ఏదైతే రిలీజ్ చేశారో దాని గురించి డిస్కషన్ చేద్దామని నేనైతే అనుకుంటున్నానండి. ఇంతకీ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మన వీడియోకి అయితే లైక్ చేయండి, ఇంకా బూస్టప్ అయితే వస్తుంది. అలాగే ఇప్పుడైతే ప్రోమోలో ఏం జరిగింది, 9th వీక్ నామినేషన్స్ లిస్ట్ ఎవరెవరు ఉన్నారు, ఇంకా ప్రాసెస్ ఏదైతే ఉంది అని చెప్పేసి ఇవన్నీ వీటి గురించి అన్నిటి గురించి మనమైతే మాట్లాడుకుందాం. ఇప్పుడు నామినేషన్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ అయితే బొమ్మలన్నీ కూడా అమర్చి పెట్టుంటారండి. ఆ బొమ్మల మీద వచ్చేసి స్టిక్కర్స్ అయితే అంటించుంటారు. ఎవరెవరి ఫేసెస్ బొమ్మలు ఆ బొమ్మ టెడ్డీ బేర్ బొమ్మల పైన స్టిక్కర్స్ అయితే అంటించుంటారండి. అంటించినప్పుడు వాళ్ళ బొమ్మ వాళ్ళు తీసుకొని వెళ్ళకూడదు. ఇప్పుడు సపోజ్ నేనున్నాను, నా బొమ్మ నేను తీసుకొని సేఫ్ జోన్లోకి అయితే వెళ్ళకూడదు. అలా కాకుండా మనం వచ్చేసి వేరే వాళ్ళ బొమ్మ తీసుకొని వాళ్ళైతే తొందరగా అయితే సేఫ్ జోన్లోకి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఎవరైతే లాస్ట్లో ఉంటారో వాళ్ళు వచ్చేసి నామినేషన్స్ జోన్లో ఉంటారు. అంటే డైరెక్ట్ నామినేషన్స్ ఏం కాదు, నామినేషన్స్ జోన్లో ఉంటారు అని చెప్పేసి యాజ్ పర్ ప్రోమోలో మనం చూసినట్లయితే మనకైతే అర్థమవుతుందండి. ఆ నామినేషన్స్ జోన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి మేము ఎందుకు అర్హులం, మాకు ఎందుకు నామినేషన్స్ వేయకూడదు అని చెప్పేసి వాళ్ళల్లో ఉన్న ప్లస్ పాయింట్స్ వాళ్ళైతే చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి ఒకరినైతే నామినేషన్ వేయాలి అని చెప్పేసి ప్రోమోలో చూస్తే మనకైతే అర్థమవుతుందండి. ఇప్పుడు ఏమేమి జరిగింది ప్రోమోలో అని చెప్పేసి మనమైతే తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసేసరికి ఇక్కడ నామినేషన్స్ లిస్ట్లో వచ్చేసి సంజన గారు, రీతు, కళ్యాణ్, ఇంకా రాము వీళ్ళందరూ కూడా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి మనకైతే అప్డేట్ అయితే ఉందండి. ఇంకా ఉండొచ్చు, వీళ్ళైతే ఉండకపోవచ్చు. మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం వీళ్ళైతే కంపల్సరీగా నామినేషన్స్లో ఉంటారనేసి చెప్తున్నారు. నెక్స్ట్ నైట్ డిస్కషన్, ఒకనొక డిస్కషన్లో నైట్ ఏం జరుగుతుందంటే శ్రీనివాస్, సాయి, నిఖిల్ వీళ్ళిద్దరు వచ్చేసి డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటారండి. అంటే నామినేషన్స్ ఎవరెవరికి వేయాలి, ఎలా వేయాలి అంటే పగలు ఇవన్నీ ఉంటాయి కదా మామూలుగా బిగ్ బాస్ హౌస్లో. ఆ దాన్ని బేస్ చేసుకొని నామినేషన్స్లో ఎవరెవరిని ఉంచాలి అని చెప్పేసి వీళ్ళిద్దరు అయితే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఏంటంటే నిఖిల్ వచ్చేసి ఏం చెప్తా ఉంటాడు, రాముని నామినేషన్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే అతను పూర్తిగా ఆబ్సెన్స్లో అయితే ఉన్నాడు. షో జరుగుతూ ఉన్నప్పటికీ కూడా నాగార్జున సార్ వచ్చినప్పటికీ కూడా అతనైతే బయట కూర్చొని ఉన్నాడు, లోపలికి అయితే రాలేదు. దాని ప్రకారంగా నామినేషన్ వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నిఖిల్ వచ్చేసి శ్రీనివాస్ సాయితో అయితే చెప్తూ ఉంటాడు. ఇక్కడ శ్రీనివాస్ సాయి వచ్చేసి ఏం చెప్తూ ఉంటాడండి, ఏం అవసరం లేదు, అతను వచ్చేసి ఆటలో అట్టిపండు లాంటి వాడు, అతన్ని ఏంటి నామినేషన్ చేసేది, మనం వేరే వాళ్ళని నామినేషన్ చేస్తే బాగుంటుంది, అతన్ని నామినేషన్లో పెట్టకుండా ఉంటేనే మంచిది, ఎందుకంటే మనం స్ట్రాంగ్ కంటెస్టెంట్తోనే మనమైతే పోటీ పడితే బాగుంటుంది. అలా కాకుండా ఇలాంటి వాళ్ళని నామినేషన్ చేస్తే మనమే బ్యాడ్ అయిపోతాము. మనకు పాజిటివిటీ రావాలి అంటే మనము స్ట్రాంగ్ కంటెస్టెంట్స్తో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి శ్రీనివాస్ సాయి ఇక్కడ నిఖిల్తో అయితే చెప్తూ ఉంటాడండి. ఇదైతే నైట్ గుసగుసల్లో అయితే జరుగుతూ ఉంటుంది. ఎవరైనా లైవ్ చూస్తున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ప్రాసెస్ ఏం జరిగింటుందంటే సంజన గారు వచ్చేసి ప్లస్ పాయింట్స్, ఆమెలో ఏం ప్లస్ పాయింట్స్ ఉన్నాయి అని చెప్పేసి ఆమె అయితే చెప్తూ ఉంటుంది. ఏంటంటే నేను ఫస్ట్ నుంచి కూడా ఎవరు సపోర్ట్ లేకుండా అయితే ఆడుతున్నాను, నేను ఒక సోలో ప్లేయర్ని, నేనైతే ఎవరు సపోర్ట్ అయితే తీసుకోవటం లేదు, నా ఆట నేను మాత్రమే ఆడుతున్నాను. కానీ రీతు వచ్చేసి డెమాన్ పవన్ సపోర్ట్ తీసుకొని ఎక్కడో ఆడుతున్నట్లయితే నాకు అనిపిస్తుంది. డెమాన్ పవన్ సపోర్ట్ లేకుండా రీతు అయితే ఆడలేదు అని చెప్పేసి సంజన గారు అన్నప్పుడు రీతు వచ్చేసి ఏం చెప్తుంది, మీకు బాండింగ్స్ అనేటివి ఉన్నాయి, నాకు బాండింగ్స్ ఉన్నాయి, మీకు ఎలా బాండింగ్స్ ఉన్నాయో నాకు కూడా అలాగే బాండింగ్స్ అయితే ఉన్నాయి, ఈ బాండింగ్స్ మీరు తప్పనుకుంటే నేనైతే ఏం చేయలేను అని చెప్పేసి రీతు అయితే అంటూ ఉంటుంది. సంజన గారు ఏమంటారంటే అప్పుడు మీకు బాండ్స్ ఉన్నాయి కరెక్టే, కానీ నీ వల్ల ఒక అడుగు దూరంలో బయటికి వెళ్ళే ఛాన్సెస్ అయితే డెమాన్ పవన్కి అయితే ఉన్నాయి, కాబట్టి నిన్నైతే నామినేషన్ చేయాలనేసి నేను అనుకుంటున్నాను అని చెప్పేసి సంజన గారు రీతునైతే నామినేషన్ వేయడం జరిగిందండి.
తప్పుగా అనిపిస్తే నేనేం చేయలేను అని కూడా చెప్పింది. ఇంకా తనుజ వచ్చేసి నాకైతే ఏం పాయింట్స్ అయితే లేవు నామినేషన్ వేయడానికి అంటూ ఉంటుంది. దివ్య వచ్చేసి సుమన్ శెట్టి గారి కంటే ఫైటింగ్ స్పిరిట్లో కానివ్వండి ఇలాంటి వాటిల్లో తనుజ వచ్చేసి ఫస్ట్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళిద్దరు డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. ప్రోమోలో కొద్దిగానే వేస్తారు కాబట్టి దాని గురించి మనమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాము. ఇంకా సుమన్ శెట్టి గారు వచ్చేసి ఇక్కడ డైరెక్ట్గా నామినేషన్ నేనే అవుతాను, ఎందుకంటే నేను స్లోగా వెళ్ళటం వల్లనే కదా మీకు ఇదంతా జరిగింది, అందుకోసమే నేనైతే నామినేట్ డైరెక్ట్గా అయిపోతాను అని చెప్పేసి సుమన్ శెట్టి గారు అయితే ప్రోమోలో మనం చూస్తున్నట్లయితే మనకైతే అర్థమవుతుందండి. ఇది వరకు అయితే ప్రోమో అయితే రిలీజ్ చేశారు. దాని గురించి ఏదైతే క్విక్గా అప్డేట్ ఇద్దామని చెప్పేసి నేనైతే ఈ వీడియో షూట్ చేయడం అయితే జరిగిందండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సపోర్ట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోకుండా లైక్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే ఒకసారి చిన్న సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ తొందరగా ఇవ్వడానికి నేనైతే ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందాం. బాయ్ అండి.